మంత్రి సీదిరి అప్పలరాజును రేపు పోలీసులు మరోసారి విచారించనున్నారు. కుటుంబ ప్రభుత్వం తనపై 8 కేసులు పెట్టిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బాధితుల పక్షాన పోరాడితే కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసు ఒక మైనర్ గర్ల్ మీద అర్ధరాత్రి వెంటాడి చేసినటువంటి దాడి ఒక పథకం ప్రకారం. అలానే ఒక మైనర్ గర్ల్ మానసికంగా ఏ మాదిరి ఇబ్బంది పడ్డాదో వాళ్ళ చేష్టతనటువంటి చెప్పినప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, లేదా హత్యాయత్నం కేసు అట్రాక్ట్ అవుతుందని మీడియాలో మాట్లాడినందుకు, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లోనే ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా మీరు హత్యాయత్నం కేసులు పెట్టరా, పోలీస్ స్టేషన్ దేనికుంది అని ప్రశ్నించినందుకు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటట? ఇక సోషల్ మీడియా కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు ఇచ్చామని ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వచ్చి వివరణ ఇచ్చారని వెల్లడించారు. మళ్లీ సోమవారం విచారణకు రమ్మని కోరామన్నారు. బల ప్రదర్శనతో పోలీస్ స్టేషన్ కు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా కేసులో ఎక్స్ మినిస్టర్ గారు సీదిరి అప్పలరాజు గారికి నోటీస్ సర్వ్ చేశారు. ఆ నోటీస్ ప్రకారంగా వారు ఇచ్చారు. కేసులకి వారి తాలూకా వివరణ ఇచ్చారు. అది వెరిఫై చేసి అది సంతృప్తిగా వివరణ సరిపోయిందా లేదా అని చూసిన తర్వాత మళ్ళీ సోమవారం నాటికి రమ్మని చెప్పడం జరిగింది. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ కార్యకర్తలు కానీ వాళ్ళని బల ప్రదర్శనగా పోలీస్ స్టేషన్ నేను వచ్చేటప్పటికి రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉంది. అవన్నీ వీడియో ఫుటేజ్లు అవి తీసాము. ఇక మీదట మళ్ళీ అలా జరిగితే లీగల్గా వచ్చిన వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసి స్టేట్మెంట్లు పెట్టి